హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో మన ఛానల్లో అయితే ఫ్రీ బ్యూటీషియన్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాము. ఈ కోర్స్ వచ్చేసి మీకు ప్రతి సింగిల్ టాపిక్ కోసం చాలా డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో లాస్ట్ క్లాస్లో అంటే క్లాస్ నెంబర్ 1లోని మనం వచ్చేసి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికోసం తెలుసుకున్నాము. ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఆ వీడియోని చూడలేనట్లయితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని ఆ వీడియో తాలూకా లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. అండ్ ఈ ఛానల్లో మీరు బ్యూటీషియన్ కోర్స్ రిలేటెడ్, మేకప్ కోర్స్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఆల్రెడీ మేము అప్లోడ్ చేసి ఉన్నాము అండ్ అదే విధంగా అప్లోడ్ చేస్తాం కూడా. సో ఇఫ్ ఇన్ ద కేస్ మీరు అవి ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు క్లాస్లో వచ్చేసరికి ఇటువంటి కోర్సెస్ చేయటం వల్ల వచ్చే కెరియర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం తెలుసుకుందాం. సో వీడియో ఎండింగ్లో నేను మీకు కెరియర్ ఆపర్చునిటీస్ కోసం చెప్తాను. అంతకన్నా ముందు మనము ఇఫ్ ఇన్ ద కేస్ ఒక బ్యూటీషియన్ అయినా, ఒక మేకప్ ఆర్టిస్ట్ అయినా, ఒక నెయిల్ టెక్నీషియన్ అయినా, ఒక పిఎంయూ ఆర్టిస్ట్ అయినా, ఇలా మీరు ఏ రకంగా మీరు కెరియర్ని ఎంచుకోవాలన్నా కావలసిన కొన్ని ప్రీ రిక్విజిటీస్ అనేవి ఉంటాయి, అంటే అవసరమైనవి అనమాట. మీరు ఒక క్లినిక్ స్టార్ట్ చేయడానికి ఏమేం కావాలి, లీగల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇప్పుడు నాలా మీరు ఒక అకాడమీ పెట్టుకోవాలంటే కావాల్సిన లీగల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి లీగల్ రిక్వైర్మెంట్స్, తర్వాత మన పర్సనల్గా మనకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది తెలుసుకొని తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ లీగల్ రిక్వైర్మెంట్స్, మీరు ఒక క్లినిక్ కానీ లేకపోతే ఒక సెలూన్ లైక్ క్లినిక్ ఆర్ సెలూన్ లేదా ఒక అకాడమీని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్ ఇన్ ద లోకల్ బాడీ. అంటే మీ మున్సిపాలిటీలోని కానీ లేకపోతే పంచాయత్స్కి అయితే మ్యాక్సిమం అవసరం ఉండకపోవచ్చు, బట్ దేర్ ఆల్సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు జాగ్రత్తగా అక్కడ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. బట్ పంచాయత్ దాటి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి దగ్గర కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. సో దాన్ని మున్సిపల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటారు. అది ఏంటి అంటే మీరు ఫ్లెక్సెస్, బోర్డ్స్ ఇవన్నీ పెడతారు కదా, బోర్డ్స్ అండ్ బ్యానర్స్ ఇవన్నీ పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఆ మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ మున్సిపల్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలన్నమాట. అండ్ అదే విధంగా తర్వాత లేబర్ రిజిస్ట్రేషన్. సో మీ క్లినిక్లోని ఎంతమంది వర్క్ చేస్తున్నారు, మీతో పాటు ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్నది మనం ఒక నెంబర్ అనేది ఇవ్వాలి. అది స్టేట్ గవర్నమెంట్కి మనం రిజిస్టర్ చేసుకుంటాము. మీరు పంచాయత్స్లో ఉన్నా, మున్సిపాలిటీస్లో ఉన్నా, లేకపోతే అర్బన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి. దట్ ఈస్ లేబర్ రిజిస్ట్రేషన్. సో మీ దగ్గరలో ఉన్న మీ సేవా సంస్థకి కానీ లేదా ఏదైనా ఒక ఇంటర్నెట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ లేబర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. అయితే ఈ లేబర్ రిజిస్ట్రేషన్కి మీకు కావలసిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒకటి, మీ పాన్ కార్డ్ జెరాక్స్ ఒకటి, అండ్ మీరు ఏదైతే క్లినిక్ని మీరు రన్ చేస్తున్నారో ఆ క్లినిక్ తాలూకా పవర్ బిల్ ఆర్ ఎనీ అడ్రస్ ప్రూఫ్ మీకు కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు రన్ చేస్తుంది ఏదైతే అది, ఇఫ్ ఇన్ ద కేస్ ఒక మేకప్ స్టూడియో రన్ చేస్తున్నారు, సో మీ మేకప్ సర్టిఫికేట్ అనేది కావాలి. అదే మీరు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు, మీ బ్యూటీషియన్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో అలాగ మీరు ఏదైతే చేస్తున్నారో దాని తాలూకా సర్టిఫికేట్ కూడా వాళ్ళు అడుగుతారు. వీ హ్యావ్ టు షో దట్ అనమాట. సో ఇవి తీసుకొని మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే విత్ ఇన్ 2 days మీకు లేబర్ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. సో మున్సిపల్ రిజిస్ట్రేషన్ అండ్ లేబర్ రిజిస్ట్రేషన్ ఈ రెండు ఉంటే చాలు. ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఇంకా ఒక ఎంటిటీ లాగా, ఒక ఎంటర్ప్రైజెస్ లాగా అలాగా మీరు ఒక కంపెనీ అన్నట్లు మీరు చూపించుకోవాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఇఫ్ ఇన్ ద కేస్ అకాడమీస్ లాగా అలాగే ఏమన్నా మీరు చూపించుకోవాలి అనుకుంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో అది ఏంటి అంటే అది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. మైక్రో ఇండస్ట్రీస్, చిన్న చిన్న కుటీర పరిశ్రమల కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ దాంట్లోకి మీరు రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఆధార్ అండ్ మీ పాన్ కార్డు అండ్ మీ యూనిట్ ఎక్కడైతే ఉందో దాని తాలూకా అడ్రస్ ఇవన్నీ కూడా మీకు కావాల్సి ఉంటాయి. సో ఇది ఆప్షనల్ అనమాట. మున్సిపల్ రిజిస్ట్రేషన్ అండ్ లేబర్ రిజిస్ట్రేషన్ ఆర్ యాక్చువల్లీ మ్యాండేటరీ. మీరు ఇఫ్ ఇన్ ద కేస్ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా చేయించుకోవాలంటే, అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు అంటే కనుక దెన్ యూ హ్యావ్ టు గో విత్ MSME registrations. So ఇవి అండ్ నెక్స్ట్ ఉద్యోగాదర్.
మీరు ఏదైనా లోన్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకోండి, ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అని ఉంటుంది. సో బోత్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్. రెండిట్లో ఏది చేసుకున్నా కూడా ఇట్ ఈస్ ఫైన్ అనమాట. సో ఇలాగ మీరు లీగల్ ఫార్మాలిటీస్ని మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి సో ఇక్కడ మీకు అర్థం కావాలి మీకు సర్టిఫికేట్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంది. సో సర్టిఫికేషన్ అన్నది మీరు క్లయింట్స్కి చూపించుకోవటానికి కాదు, మీరు గవర్నమెంట్కి చూపించుకోవటానికి ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ దగ్గర మీరు ఏమైనా రిజిస్ట్రేషన్స్కి వాటికి ప్రొసీడ్ అయ్యే టైంలోనే మీకు సర్టిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ సర్టిఫికేషన్ మీకు గవర్నమెంట్ అయితే బెస్టా, అకాడమీది అయితే బెస్టా, లేకపోతే ప్రైవేట్గా ఏదైనా బ్యూటీ పార్లర్లో ఇచ్చింది బెస్టా అంటే ఏదైనా కూడా ఫైన్. మీకు సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు ఆథరైజ్డ్ అయితే చాలన్నమాట. సో మీకు గవర్నమెంట్దే మంచిది అన్న రూల్స్ ఏమీ లేవు. బేసికల్గా ఇండియాలోని బ్యూటీషియన్ కోర్స్ అనేది గవర్నమెంట్ ద్వారా లైక్ రిజిస్టర్డ్ ఒక ఆమోదయోగ్యం పొందిన ఒక సిలబస్ అలాగే ఏమి ఫ్రేమ్ చేసి లేవు. సో ప్రైవేట్గానే ప్రతిదీ కూడా ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ అనమాట. లైక్ ఇట్స్ అ స్కిల్ కింద మాత్రమే కానీ ఎడ్యుకేషన్ కింద అయితే ఏం లేదు. కాబట్టి మనం ఎక్కడ నేర్చుకున్నా ఎక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా ఇట్ ఈస్ ఫైన్. గవర్నమెంట్ దానికన్నా కూడా ప్రైవేట్ అయితేనే మోర్ బెనిఫిషియరీ అనమాట. అంటే లైక్ ఇప్పుడు చూడండి, మీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ దాని నుంచి ఉంది అంటే ఎలాగ ఉంటుంది మీ తాలూకా నాలెడ్జ్ అన్నది. బేసికల్గా అంటే చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు, బట్ జనాలు చూసే వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది. సో ఆ లెక్కన అనమాట. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లోని వాటిల్లోని ఏంటి అంటే మీకు మంచిగా ప్రోడక్ట్ ఇస్తారు, మంచిగా నాలెడ్జ్ ఇస్తారు. సో ఇదే ఉంటుంది ఎవరికైనా మైండ్లో. సో యూ కెన్ మూవ్ ఆన్. ఏదైనా పర్లేదు, సర్టిఫికేట్ అయితే చాలు. అండ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ టు షో. మనము క్లినిక్లోనే అది చూపించాల్సినంత అవసరం లేదు, బట్ చూపిస్తే ఇట్ ఈస్ వెల్ అనమాట. సో క్లయింట్స్ దగ్గర మనకి మంచిగా ఉంటుంది. సో ఇది వచ్చేసి లీగల్ ప్రొసీజర్స్ కదా. నెక్స్ట్ వచ్చేసి మన పర్సనల్గా మనం 2 రకాలుగా మనకి సెట్ ఆఫ్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. 1 ఈజ్ ఫిజికల్ అండ్ 2 ఈజ్ మెంటల్. సో మెంటల్గా ఏంటి, వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఫస్ట్. తర్వాత వచ్చేసరికి మనము ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నామో, ఆపరేషన్స్ అంటే ఇన్ ద సెన్స్ సర్వీసెస్ ఏవైతే చేస్తున్నామో దే షుడ్ బి ఇన్ ఏ జెన్యూన్ మేనర్. సో క్లయింట్ చూడట్లేదు కదా, క్లయింట్కి తెలియదు కదా అని చెప్పేసి అని మనము అన్ఫెయిర్గా ఒకటని చెప్పి ఒక సర్వీస్ చేయడము ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. అండ్ అదే విధంగా మనము ఏ ప్రొసీజర్స్ అయితే చేయడానికి లీగల్గా ఎలిజిబుల్లో ఆ ప్రొసీజర్స్ మాత్రమే చేయాలి. అన్ని ప్రొసీజర్స్లోకి కూడా పూనుకోకూడదు. అండ్ ఏదైతే మీకు ఎక్స్పర్టైజ్ ఉందో అందులో మాత్రమే మనం వేలు పెట్టాలి. అండ్ మెడికల్ రిలేటెడ్ ఎటువంటి ప్రాక్టీసెస్ కూడా మనం క్లినిక్స్లోని చేయకూడదు. ఈవెన్ లైక్ బయట చెప్తా ఉంటారు వీ కెన్ డూ దోస్ అని చెప్పేసి, బట్ మీకు ప్రాపర్ వాటి మీద మంచి సర్టిఫికేషన్స్ అవి లేకుండా, మీరు వాటికి అర్హులు కాకుండా మీరేవి చేయకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఒక క్లినిక్ మీరు రన్ చేస్తున్నారు. సో మీరు ఏ క్లినిక్ కోసం కూడా మీరు బ్యాడ్గా అయితే మాట్లాడకూడదు. ఈవెన్ దో మీకు తెలుసు అక్కడ అట్లా బ్యాడ్ ఉంటుంది అని తెలిసినా కూడా మీరు మీ క్లయింట్స్ దగ్గర ఎటువంటివి కూడా అలాగా మాట్లాడకూడదు. అండ్ సెకండ్ వచ్చేసరికి గాసిప్స్. సో గాసిప్స్ మీ తోటి కొలీగ్స్ కోసం కానీ, లేకపోతే మీ ఓనర్ కోసం కానీ, లేకపోతే పక్కనున్న క్లినిక్స్ కోసం కానీ గాసిప్స్ మాట్లాడకూడదు. అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్ లైక్ మీకు ఏదైనా ఇష్టం లేదంటే మీ క్లయింట్కి ఒకటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు అపోజ్ చేసేలాగా ఎటువంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ని కూడా మనం మాట్లాడకూడదు. ఎందువల్ల అంటే ఇఫ్ ఇన్ ద కేస్ క్లయింట్కి సమ్ ఎక్స్ అంటే ఇష్టం, మనకి ఒక వై అంటే ఇష్టం. సో అక్కడ మాట్లాడినప్పుడు అది కొంచెం క్లాష్ వచ్చింది. సో నెక్స్ట్ టైం క్లయింట్ మన దగ్గరికి రారు. రీజన్ ఏంటి అంటే కొంచెం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అన్నమాట. కాబట్టి క్లయింట్కి ఏదైతే ఇష్టమో బెటర్ టాక్ లైక్ దట్ ఆర్ అదర్వైజ్ సైలెంట్ ఉండండి. అంతేగాని మనకి ఏం నచ్చుతుంది అవన్నీ కూడా మాట్లాడొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ఫెయిర్ మెథడ్స్లోని ఎప్పుడూ కూడా సర్వీస్ని అట్రాక్ట్ చేయకూడదు. అంటే లైక్ చెప్పాను కదా, పక్క క్లినిక్స్ కోసం బ్యాడ్గా చెప్పడం కానీ, లేకపోతే పక్కనున్న కొలీగ్స్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఒక పెద్ద సెలూన్ కానీ ఏదైనా ఉంది అనుకోండి, అక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. సో మీరు ఒక వర్కర్ అయి ఉన్నప్పుడు పక్క వర్కర్ కోసం బ్యాడ్గా మాట్లాడడం, లేదా పక్క క్లయింట్ కోసం బ్యాడ్గా మాట్లాడడం అట్లాంటివి ఏం చేయకూడదు. మన పర్సనల్స్ కానీ, మన పర్సనల్ కష్టాలు కానీ లేదా సుఖాలు కానీ మనం క్లయింట్స్కి ఎప్పుడు చెప్పకూడదు. ఇఫ్ ఇన్ ద కేస్ క్లయింట్ అయినా చెప్తే మాత్రం కామ్గా వినండి. విన్నవి మళ్ళీ వేరే క్లయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడకూడదు. సో ఆల్ దీస్ ఆర్ లైక్ మనకి
మైండ్లో ఉండాల్సినవి అనమాట. దీస్ ఆర్ మెంటల్ రిక్వైర్మెంట్స్. అండ్ తర్వాత వచ్చేసరికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మనం ఎట్లా కనబడతాం. సో రెగ్యులర్గా మంచిగా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, క్లీన్గా ఉండాలి. క్లోతింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి బట్టలు వేసుకోవాలి? సో జీన్స్ టీషర్టే వేసుకోవాలి బ్యూటీషియన్ అంటే నో, మీ ఇష్టం. మీ బట్టలు, మీ కంఫర్ట్ ఏది ఉంటుందో అది వేసుకోండి. కాకపోతే బట్టలు మీవి చూసిన వెంటనే క్లయింట్కి కూడా సూతింగ్గానే అనిపించాలి. అమ్మ బాబోయ్ ఏంటి డ్రెస్ అన్నట్లు ఉండకూడదు అనమాట. ప్లెజెంట్గా ఉండేలాంటి ఎటువంటి బట్టలు వేసుకున్నా పర్లేదు. మీ బాడీ ప్రపోర్షన్స్కి తగ్గట్లుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు ఆ వెయిట్ ఉన్నట్లు తగ్గట్టుగా వేసుకోవాలి. అంతేగాని కొంచెం ఎక్స్పోజ్ అయ్యేలాగా కానీ, కొంచెం క్లయింట్ డిస్ట్రాక్ట్ అయ్యేలాగా కానీ మన క్లోతింగ్ అనేది ఉండకూడదు అనమాట. అండ్ అదేవిధంగా చమ్కీగా గుచ్చుకున్నట్లుగా అలా ఉండకూడదు. ఎందుకంటే మనం సర్వీస్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ కానీ ఏమైనా తగులుతూ ఉంటాయి. సో అలా తగిలినప్పుడు క్లయింట్ మళ్ళీ ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం వేసుకునే జ్యువెలరీ ఎట్లా ఉండాలి? సో మినిమల్ జ్యువెలరీ ఉండాలి. అది బ్యాంగిల్స్ అవి కూడా వేసుకునే అలవాటు ఉంటే కనుక ఒకటి, నాట్ మోర్ దెన్ దట్. బ్రేస్లెట్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే క్లయింట్ మీద మనం చేసేటప్పుడు బ్రేస్లెట్స్ వల్ల ఫేస్ మీద పడే అవకాశం ఉంటుంది, జుట్టుకు చిక్కుకు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మన హెయిర్ స్టైల్. సో హెయిర్ స్టైల్ మీరు అప్పుడు ట్రెండ్లో ఉన్న హెయిర్ స్టైల్ ఏమన్నా మనం చేసుకోవటం వల్ల మీలాంటి హెయిర్ కట్ కావాలి నాకు, లేదంటే మీలాంటి మీకున్న స్కిన్ టెక్స్చర్ లాగా నా స్కిన్ టెక్స్చర్ కూడా ఉండాలి. సో మనం ఎలాగున్నామో మ్యాక్సిమం క్లయింట్స్ కూడా మనమే వాళ్ళకి మోడల్స్ లాగా కనబడతాం అనమాట. లైక్ ఆ హెయిర్ అది మంచిగా మనం చేసుకొని ఉంటే మీలాంటి హెయిర్ కట్ కావాలి, లేకపోతే నాకు ఇలాగా ఉండాలి, బ్రౌస్ మీరు చేయించుకున్నారు నాకు ఆ షేప్లోనే కావాలి. సో అలాగా వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ అయితే అట్లాగా మనల్ని అడుగుతారనమాట. సో మన హెయిర్ మంచిగా ట్రిమ్ చేసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన క్లోతింగ్ మంచిగా ఉండాలి. నీట్గా రెడీ అయ్యి ఉండటం వల్ల, అంటే లైక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండటం వల్ల. ఇప్పుడు క్లినిక్స్ అంటే నాట్ లైక్ ఏదో తక్కువ టైం జాబ్ కాదు కదా. మినిమం ఒక 12 hours ఆఫ్ షిఫ్ట్ అన్నది ఉంటుంది. సో 12 hours ఒకటేలాగా ఉంటే అవ్వదు కదా. సో మార్నింగ్ వచ్చినాక ఫస్ట్ 4 hours ఇట్ ఈస్ ఫైన్. తర్వాత మీరు టీత్ ఫ్లాసింగ్ చేసుకోవడమో, లేకపోతే కొంచెం బ్రీత్ మింట్స్ వాడటమో, పర్ఫ్యూమ్స్ యూస్ చేసుకోవడమో చేయాలి. సో మీరు యూస్ చేసే పర్ఫ్యూమ్ కూడా ఓవర్ పవర్డ్ అవ్వకూడదు అనమాట. ఎక్కువ పవర్ అన్నది ఉండకూడదు, ప్లెజెంట్గా ఉండాలి. సో ఆల్ దీస్ ఆర్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. అదే జెంట్స్ అయితే కనుక రెగ్యులర్గా ట్రిమ్ చేసుకోవటము, షేవ్ చేసుకోవటము, క్లీన్గా ఉండాలి. ఎప్పుడు నెయిల్స్ అనేవి పెంచుకోకూడదు, మెహందీ చేతికి అప్లై చేసుకోకూడదు. చేసుకున్నా కూడా మండపాటు చేసుకోండి, అరచేతుల్లోనే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం క్లినిక్లోని మసాజెస్ అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఆ మెహందీ తాలూకా స్మెల్ వస్తుంది. అండ్ కొన్ని మెహందీస్ ఏంటంటే రియాక్ట్ అవుతాయి క్రీమ్స్తోని. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెయిల్ పాలిషెస్ ఆల్సో అవాయిడ్ చేయండి. నెయిల్స్ మ్యాక్సిమం కట్ చేసుకోండి నీట్గా. సో ఇలాగా ఆల్ దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో మనకి లీగల్, ఫిజికల్ అండ్ మెంటల్ 3 రిక్వైర్మెంట్స్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి కెరియర్ ఆపర్చునిటీస్. సో కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఎన్ నెంబర్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఒక బ్యూటీ థెరపిస్ట్ కింద సెటిల్ అవ్వచ్చు. ఏదైనా ఎక్కడైనా వర్క్ చేద్దామంటే కనుక సీనియర్ బ్యూటీషియన్ ఆర్ జూనియర్ బ్యూటీషియన్ కింద మీరు జాయిన్ అవ్వచ్చు అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఒక హెయిర్ డ్రెస్సర్ అవ్వచ్చు. సో హెయిర్ స్టైలిస్ట్ అట్లా అవ్వచ్చు. లేదు అనుకుంటే ఈ మధ్య రీసెంట్ ట్రెండ్ నెయిల్ బార్స్ సెపరేట్గా పెడుతూ ఉన్నారు. సో మీరు ఒక మ్యానిక్యూరిస్ట్ అవ్వచ్చు, నెయిల్ టెక్నీషియన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మేకప్స్ మంచిగా నేర్చుకుంటే కనుక యూ కెన్ బీ ఏ మేకప్ ఆర్టిస్ట్. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు. మీరే ఒకటి సంస్థ పెట్టుకొని మీరే రన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక అకాడమీ పెట్టవచ్చు, ఒక ట్రైనర్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి, లేదంటే ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్లోని వీడియోస్ చేసుకోవటానికి కావలసినట్లుగా మీరు చక్కగా మీ ఓన్ ఎంప్లాయ్మెంట్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ దీస్ ఆర్ కెరియర్ ఆపర్చునిటీస్ యూ విల్ గెట్ త్రూ దిస్ కోర్స్ అనమాట. సో ఇంట్లోనే క్లినిక్ పెట్టుకొని కూడా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. బయట చేసుకోలేము అనుకున్న వాళ్ళు, మనకి నాలెడ్జ్ అనేది చేతిలో ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. సో ఈరోజు క్లాస్కి అయితే ఇదే. మీరు కన్సిడర్ చేయండి, ప్రతి క్లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
క్లాసెస్‌లోని మేబీ థియరటికల్ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ ఈక్వల్ ఉండొచ్చు. ఎక్కువ తక్కువ కాదు. ఈక్వల్ ఉంటుంది. సో, ఈక్వల్ ఉన్న ప్రతీదీ కూడా జాగ్రత్తగా చూడండి. స్టార్టింగ్ క్లాసెస్ కొంచెం థియరటికల్‌గా ఉంటాయి. తర్వాత ప్రాక్టికల్ మీకు మంచిగా ఎళ్ళాలన్నా, రేపొద్దున మీరు క్లినిక్ పెట్టుకొని ప్రాపర్‌గా సస్టైన్ అవ్వాలన్నా మార్కెట్‌లోని ఆల్ ద థియరటికల్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీలో ఆల్రెడీ క్లినిక్స్ పెట్టుకున్న చాలా మందికి కూడా వాట్ ఆర్ ద లీగల్ ఫార్మాలిటీస్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో, ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల ఏంటి అంటే మీ అందరికీ కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. నేను చాలా తెలుసుకున్న తర్వాతే నాకు ఇవన్నీ అర్థమైనవి. సో, అవన్నీ నేను మీకు చెప్తున్నాను. సో, ఇది ఏదో హరికథలా అనుకోకుండా ఇంట్రెస్టెడ్‌గా వినండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే మంచిగా నేను ఇంకొన్ని వీడియోస్ చేయటానికి స్కోప్ అనేది ఉంటుంది. సో, లాస్ట్ వీడియోలోని నేను మీకు కావాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ గానీ, లేకపోతే ఏంటి అనేది టోటల్ అంతా నేను మీకు చెప్పాను. అండ్ ఈ క్లాస్‌లో వచ్చేసరికి కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ మన పర్సనల్‌గా ఎట్లా ఉండాలి, లేకపోతే లీగల్‌గా ఎట్లా ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి ఇవన్నీ గూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ క్లాస్‌లోని నేను మీకు స్కిన్ కోసం చెప్తాను. సో, డోంట్ మిస్ థాట్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బాయ్.